టోటల్గా రాకడ దగ్గరికి వస్తుంది. అన్నిటి ముగింపు జరగబోతుంది. కథ క్లైమాక్స్కి వచ్చింది. అది విషయం. కాబట్టి ఉన్న లైఫ్ చిన్నది. ఆ చిన్నది కూడా నీటి మీద బుడగలాగా ఎప్పుడు పుట్టుకుమంటదో తెలియదు. ఈ నడుస్తున్న ఈ సంవత్సరంలో ఎవరు ముగింపు తీసుకుంటారో, ఎవరు ఇంకా కొన్ని సంవత్సరాలు చూస్తారో తెలియదు. గ్యారెంటీ ఏమైనా తెస్తారా? నో. కాబట్టి రేపటిని గురించిన భరోసాలు, రేపటిని గురించినటువంటి హడావుళ్ళు, ఏదో ఆశలు వద్దు. ఏ నాటికి ఆ నాటికి చాలని. రేపుంటే రేపు దేవుడు చూసుకుంటాడు. ఈ రోజును అర్థవంతంగా ఖర్చు పెట్టండి, కొంచెం తెలివి తెచ్చుకోండి అని చెప్పి మళ్ళొక్కసారి రెట్టిస్తున్నా. తెలివైన వాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళే కాదు, చదువు లేని వాళ్ళకి కూడా కొంతమంది తెలివితేటలు ఉంటాయి, కాస్త విషయాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్తున్నాను నేను. ఇక సోదరుల సంగతి నాకు తెలియదు. మీ జీవితాల్ని అర్థవంతంగా ఖర్చు పెట్టండి. బతికిన రోత బతుకు చాలు. కనీసం ఇక నుంచి అయినా ఆ దరిద్ర బతుకు వదిలేసి క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టాం. బాగుపడతాం, మనశ్శాంతి పొందుతావు. ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా చూడబోతున్నావు నువ్వు. ఆశీర్వాదకరమైన సంవత్సరాలు చూడబోతున్నావు. నీ జీవితాన్ని సరిదిద్దుకొని, నూతన పరుచుకొని, ఒక క్రొత్త ప్రారంభాన్ని మొదలు పెట్టడానికి దేవుడు నీకు అద్భుతంగా అవకాశం ఇచ్చాడు. ఇక్కడ